వాస్తవంగా చిన్న పత్రికలు పేరుకే చిన్న పత్రికలు, కానీ మనసులో హృదయానికి మాత్రం చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు అనేక పెద్ద పత్రికలు ఒక్కొక్క పార్టీకి అఫిలియేటెడ్గా ఒక్కొక్క ప్రయోజనాన్ని ఆశించి పనిచేస్తూ ఉంటే ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రజల సమస్యలే ఇతివృత్తంగా వాళ్ళ బాధల ఎజెండాగా నిత్యం పనిచేసే పత్రికలు చిన్న పత్రికలు. ఈ చిన్న పత్రికల్లో పనిచేసే వాళ్ళు 10th క్లాస్ చదువు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు మాత్రమే కాదు, జర్నలిజంలో మాస్టర్స్ చేసిన వాళ్ళు, విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో గొప్ప గొప్ప చదివి దీన్ని నమ్ముకొని వేరే ఉద్యోగాలు లేక ఈ వృత్తిని నమ్ముకొని కొనసాగుతున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు. గతంలో ప్రభుత్వాలు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళైనా కలుపుకొని పోయేటువంటి వ్యవస్థ ఉండే, కానీ ఈ మధ్య కాలంలో ఆ సామాజిక స్పృహ పోయింది. వాళ్ళ కొమ్ముగాసులకు మాత్రమే, వాళ్ళ అడుగులకు మడుగులెత్తుటల వాళ్ళకు మాత్రమే ఆదరణ ఉంది తప్ప మనలాంటి వాళ్ళకు ఆదరణ అనే విషయం ఇప్పటిదాకా మీరు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మాకు ఇప్పటి గుర్తు, మేము పోని జాగళ్ళకి, మేము చేయని పనులకి మీరే పోయి ఆ పనిచేసిన సందర్భాలు కోకలుగా ఉండే. ఉద్యమకారులుగా మేము చేయాల్సిన పని, మాట్లాడాల్సినటువంటి మాటలు, అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా మీరే అడిగి ఉక్కిరి బిక్కిరి చేసి వచ్చేది. నాకు తెలిసి ఉక్కిరి బిక్కిరి చేసి వచ్చేది. తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మేజర్ ఫోర్స్ ఈ చిన్న పత్రికల జర్నలిస్టులు కూడా. వాళ్ళు ఎక్కడి దాకా వచ్చింది? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది 4 కోసం. తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు మాత్రమే కావచ్చు, కానీ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం, స్వ ఆత్మాభిమానం, అన్నిటికీ మిక్కిలి స్వేచ్ఛ, స్వతంత్రం, ఇవి మనం ఆశించడం. కానీ ఇవాళ ఆనాటి ఉద్యమకారులు చైతన్యాన్ని అస్త్రంగా వాడుకొని ధైర్యంగా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి గుండెలు నింపుకొని తెలంగాణ ఉద్యమంలో లక్షల మంది ఉద్యమకాలు కొట్టాడారు, వందల సంఖ్యలో అమరులైంది. కానీ సాధించుకున్న తెలంగాణలో చైతన్యం, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అవన్నీ ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి ఎక్కడికి వచ్చామంటే, కేసీఆర్ గారి మాటలో చెప్పాలంటే, అయిన దాన్ని ఆకట్లో పెట్టిండు, కాని దాన్ని కంచాల పెట్టిండు. ఉద్యమకాలు గంగా కలిసిపోయిండు. ఆనాడు పులిబిడ్డల్లాగా కుట్రలుండి వాళ్ళు రాసిన వాళ్ళు, అండగా నిలబడ్డ వాళ్ళంతా కూడా పక్కకు పోయిండ్రు. తిట్టిన వాళ్ళు, ఉద్యమాలకు ద్రోహం చేసిన వాళ్ళు, ఆనాడు ఆయన కూడా తొలనాడిన వాళ్ళు, తెలంగాణ రావద్దని పోరాటం చేసిన వాళ్ళేమో, పైరు చేసిన వాళ్ళేమో గొప్పలు అయిపోయాడు. అందుకనే అయిన దాన్ని ఆకెట్లో పెట్టాడు, కాని దాన్ని కంచాల పెట్టాడు. ఇవాళ ఎంత అన్యాయం అంటే,
ఇక్కడ జర్నలిస్టులు తన సొంత పత్రికలలో ఉన్న విషయాన్ని కూడా రాసేటువంటి స్వేచ్ఛ లేదు. టీవీలలో, సోషల్ మీడియాలలో, యూట్యూబ్ ఛానళ్ళలో వాస్తవ వార్తలు కూడా పెట్టే పరిస్థితి లేదు. ఇదంతా కూడా వాళ్ళు అనుకుంటున్నారు మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం, మేము భయపెట్టించగలుగుతున్నాం, మేము చెప్పిందే వేదం అని చెప్పి వాళ్ళు భ్రమలలో ఉన్నారు. ఇవన్నీ కూడా పోయే కాలానికి వాడేటువంటి చివరి అస్త్రాలు మాత్రమే. ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు చేసే పనులు కాదు, పిరికి వాళ్ళు చేసే పని. ఇవన్నీ కోల్పోయిన వాళ్ళు నీడను చూసి భయపడేవాళ్ళు, ప్రజలంటే వణికే వాళ్ళు చేసేటువంటి చిల్లర ప్రయత్నం. అందుకని ఇది మన మీద వాడేటువంటి చివరి అస్త్రాలు. ఇవి ఇండికేషన్ దేనికంటే రేపు పతనం కాబోతుంది అనడానికి ఇండికేషన్ మాత్రమే. అందుకని యూసుఫ్ భాయ్ ఇంకా భరిస్తాం, 7.5 సంవత్సరాలుగా భరించడం, ఇంకా 2 సంవత్సరాలు భరిస్తాం తప్పకుండా 2 సంవత్సరాలు. కానీ దీన్ని బొంబాడి చేస్తాం తప్పకుండా. సామాన్యులు మీరు హుజరాబాద్ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా హుజరాబాద్ తిరిగారు. వాస్తవంగా మాకు పెద్ద తెలియదు, నేను ఎక్కడో ప్రచారాలు ఉన్నా, ఎవరు వస్తుందో ఎవరు పోతుందో తెలియదు. కానీ ఒకరోజు మీరు పరిచయం అయినప్పుడు సంతోషపడ్డా. కానీ ఫస్ట్ టైం జనరల్గా నేను ఏదన్నా ఉంటే తప్పకుండా కొంత సహాయసహకాలు అందించుకోండి, కానీ ఈసారి మాత్రం సహాయసహకాలు అందించలేకపోయాను. నేను కూడా చెప్పిన ధర్మాన్ని కాపాడే క్రమంలో కొట్లాడుతున్నాను, ఆ కొట్లాడే వారికి ఇంత స్ఫూర్తినివ్వండి, ఇంత ఊపిరి పోయమని చెప్పిన అదే స్ఫూర్తిని, అదే ఊపిరిని అందించాలని నేను భావిస్తాను. ఇవన్నీ అంటే ఒక హుజరాబాద్ అనేక రకాల అనుభవాలకి, రాజ్యం తన కర్కశత్వం ఎట్లుంటుందో 1000 తలల నాగుపాము లెక్క ప్రజలు ఎట్లా వేధించిందో, ప్రజాస్వామ్యం ఎట్లా ఆపాస్యం చేసిందో, మద్యం, డబ్బు, అధికార యంత్రాంగ దుర్వినియోగం, చట్టాలు చట్టబండలైన తీరు, అవన్నీ ఒక హుజరాబాద్ ప్రజలకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి ఆ హుజరాబాద్లో ఏం జరుగుతుందో ఒక ఉత్కంఠమైన వాతావరణం మాత్రం నెలకొన్నది. దానికి కారణం చదువు రాకున్నా రాజకీయ పార్టీలో తిరగకపోయినా, అంత అనుభవం లేకపోయినప్పటికీ కూడా లైసెన్స్ లేకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా ఎస్ ఇది అన్యాయమైంది కేసీఆర్, తప్పకుండా మా బిడ్డ ఈటలకే ఓటేస్తామని చెప్పిండు వాళ్ళు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డా, మద్యం ఏరులై పారిన, ఇంటికో పోలీసు రోజువారీగా కుటుంబానికి కౌన్సిలింగ్ చేసిన, ఓటుకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు చొప్పున ఇచ్చిన, 1,000 కోట్ల రూపాయల జీవోలు వచ్చిన, దళిత బంధు స్కీములు ఇచ్చిన, గొర్రెల పంపకం జరిగిన, చివరికి నా కొమ్మరెల్లి మల్లన్న కంకణాలు తీసుకొచ్చి తెల్ల బట్టలో పసుపు కుంకుమ తలంబ్రాలని కంకణాలని వాళ్ళకి ఇచ్చి సెంటిమెంట్ రెచ్చగొట్టిన ఒకటే అనుకున్నారు, ఇవాళ మా కర్తవ్యం యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్న ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలి. ఇవాళ మా కర్తవ్యం డబ్బుకు మద్యానికి తెలంగాణ పైన అమ్ముడు పోయినటువంటి ఆత్మగౌరవ బావుట ఎగిరేయాలని చెప్పి భావించారు. కాబట్టి ఇవాళ 3 ఫేజులు చూసిన నేను 6 నెలల సుదీర్ఘ ఎన్నికల ప్రచారంలో నేను 3 ఫేజులు చూసిన. ఒక ఫేజ్ నేను అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పరిధిలో స్వేచ్ఛా ప్రపంచంలో ఉన్నామని చెప్పి భావించి స్వేచ్ఛగా మాట్లాడిన మనుషులు చూసిన నేను. వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టింది. ఒక రాజమల్లు ఇంతకుముందు చెప్పినట్టుగా, ఒక సాయిరెడ్డి, ఒక వనమ్మ, ఒక జయమ్మ, ఒక రంజిత్, ఇట్లా చెప్పడం 100 మంది వాళ్ళు మాట్లాడినప్పుడు చివరికి సీఎం గారు
దళిత బంధు చెక్కులు పంచిన నాడు ఒక ఇద్దరు మహిళలు సంభాషణ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే సీఎం ఆఫీస్ ఆ ఇద్దరు మహిళలు ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ చేసిందంటే అంటే ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసిన ఒకసారి చూడండి. వేలాది మంది సభలో ఇద్దరు మహిళలు మూల కూర్చొని ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటల మీద కామెంట్ చేస్తే వాళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ముఖాలు గుర్తుపట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళు పికప్ చేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేసిందంటే అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తే ఒకసారి చూడండి. వీటితోటి ఎప్పుడైతే కౌన్సిలింగ్ మొదలైందో, ఎప్పుడైతే దబాయింపులు మొదలైందో, ఎప్పుడైతే హింస మొదలైందో మొత్తం ముడుచుకుపోయింది, గొంతులు మూగపోయింది. నేను పోయినా చెప్పలే. చివరికి సర్వే వాళ్ళు పోయి సర్వే చేద్దామని కూడా ఎవరు నోరు ఇప్పలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న పరిపాలన స్వేచ్ఛ వాయువులు పీల్చే పరిస్థితి లేదు కాబట్టి, ప్రజాస్వామ్య పరిపాలన లేదు కాబట్టి, నిరంకుశ పరిపాలన కొనసాగుతుంది కాబట్టి, దుష్టులకు దూరంగా ఉండవలను కాబట్టి వెంటనే వాళ్ళు గొంతులు మూగిపోయినాయి. ఎవరిపైన చెప్పలేము. కానీ 27వ తారీఖు తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత 30వ తారీఖు నాడు ఆత్మను ఆవిష్కరించి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామికలు గర్వపడే పద్ధతిలో, మనందరం హర్షించే పద్ధతిలో, ఎన్నడూ హింస పనిచేయదని, ఎన్నడూ అహంకారం పనిచేయదని, డబ్బు మద్యం పనిచేయదని, ఎప్పుడైనా ప్రేమ మాత్రమే, ధర్మం మాత్రమే, న్యాయం మాత్రమే గెలుస్తుందని చెప్పి చాటి చెప్పినటువంటి వాళ్ళు మన హుజరాబాద్. వాళ్ళు యావత్ తెలంగాణకి స్ఫూర్తి. మళ్ళీ డబ్బులకు దాసమైన ప్రపంచానికి చెంప మీద కొట్టి డబ్బు నడవదురా ధర్మమే నడుస్తాయని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్నికలు కూడా హుజరాబాద్ ఎన్నికలే. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇంత చీకటి అధ్యాయం మళ్ళీసారి ఉండకపోవచ్చు. చరిత్రలో మనం చాలామంది రాజులని, చక్రవర్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, లేదా నియంత్రణ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. మనం చూసినటువంటి హిట్లర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ముసోలిని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ కేసీఆర్ గారి మాటలు రుచించకపోవచ్చు, కేసీఆర్ని గింత నియంత్రణ గిట్ల మాట్లాడుతున్నా అనొచ్చు. కానీ ఇవాళ ప్రజాస్వామిక వ్యవస్థలో వాళ్ళు నిజాం చూడకపోవచ్చు, వాళ్ళు హిట్లర్ చూడకపోవచ్చు, వాళ్ళు చక్రవర్తులు చూడకపోవచ్చు, కానీ అందరూ అమలు చేసిన నియంతృత్వాన్ని మాత్రం ఒక్కడే అమలు చేసిన అనుభవం మాత్రం మనకు వచ్చింది. ఇది ఇవాటి చరిత్ర. ఇక్కడ కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, రాజకీయాలతో పార్టీలతో సంబంధం లేదు. ఒకటే ఒక సంబంధం, దీన్ని అంతమందించాలని సంబంధమే మనందరినీ కలిపింది, మనం నడిపించింది. వాస్తవంగా మీరే కష్టంలో ఉంటారు. పైసకి ఇబ్బంది. కరోనా కష్టకాలంలో ఉపాధి అంతా కూడా కోల్పోయి బక్క చిక్కిన ఉండే వాళ్ళం మనం. ఈ బక్క చిక్కిన ఈ సందర్భంలో కూడా ఎక్కడ తెచ్చుకున్నారో డబ్బులు కానీ 5,000 10,000 ఒక్కొక్కరు వేసుకొని బస్సులు కట్టుకొని హుజరాబాద్లో తిరిగి గడపకు మా ప్రజలకు చైతన్యం చేయడమే కాకుండా అండగా నిలిచింది మీరు, ధైర్యాన్ని ఇచ్చింది మీరు, మేమున్నటువంటి భరోసా ఇచ్చినట్టు మీరు. కాబట్టి మీ రుణం తెచ్చుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నాం. మరి బాధ అనిపించే అంశం ఏంటంటే జర్నలిస్టులలో కూడా సంఘాలు అంతకుముందు ఒకటే ఉండే, 2 ఏర్పడ్డాయి. 2 ఎందుకు ఏర్పడ్డాయి? పొద్దున్నది ఒకటైపోయింది, అంతా ఒకవైపు అయిపోయింది, పిల్లలు పోసుకపోయినాయి. వీళ్ళు సామాన్యుల గురించి కానీ ప్రజల గురించి కానీ న్యాయం గురించి కానీ పట్టించుకోవట్లేదని చెప్పి మేము చైతన్యవంతమైన వాళ్ళు ఆ పాత్ర పోషిస్తామని చెప్పినటువంటి సంఘాలు కూడా చివరికి ఇంతకుముందు యూసుఫ్ గారు చెప్పినట్టుగా వాళ్ళే ధర్మాన్ని పాత్రడానికి జెండా ఊపితే ఇంకెవరు కాపాడాలి? దీన్ని కంచె చెరువులు వేసింది. ఎవరైతే కాపాడన్నాం, ఎవరైతే వాళ్ళు చీల్చి చెందాలన్నాం, వాళ్ళే దానికి వంతపడే పరిస్థితి వస్తే ఇక కాపాడేవాడు ఎవరు లేడు. అందుకని ఇవాళ సంఘాలతో కూడా పని లేదు మనకు. నాది ఆ సంఘం, నాది ఈ సంఘం, ఏ సంఘం లేవు. ధర్మాన్ని కాపాడే సంఘం, మన ధర్మాన్ని కాపాడే సంఘం, ప్రజలకు అండగా ఉండే సంఘం.
ఎన్ని కష్టాలు వచ్చినా షోయబుల్లా ఖాన్ ప్రాణం పోద్దని తెలిసి కూడా జర్నలిస్ట్గా దాని ధర్మాన్ని దాని కర్తవ్యం నిర్వహించడంలో చరిత్ర ఎంతో గొప్ప పాత్ర పోషించో మన షోయబుల్లా ఖాన్ వారసత్వాన్ని కొనసాగించే సంఘం మనం గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనందరం కూడా మహానీయులని తలుచుకుంటాం, త్యాగాలను వెళ్ళవేసుకుంటాం. దేనికోసం? మనకు కూడా స్ఫూర్తి. ఇక్కడ మనం కూడా మర్చిపోయి మనం కూడా వంతపాడే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ షోయబుల్లా ఖాన్ గుర్తొచ్చి మనం వంతపాడే కాలం లేం, మనం షోయబుల్లా ఖాన్ చరిత్రని ఆచరించగలమని చెప్పి మళ్ళీ ఒకసారి మనం అయితే అట్లా ఇవాళ జర్నలిస్టుగా మీరు ఆ పాత్ర పోషిస్తున్నందుకు నేను గర్వపడుతున్నా. మీకు ఎల్లవేళలా మా వంతు సహాయసకాలు అందిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. మీరు ఏ సమస్య అయితే మా ముందు ప్రస్తావించిందో ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నా గురించి మీకు తెలుసు. ఎందుకో కానీ నాకు నా జీవితాంతం పోరాటం అయిపోయింది. మంత్రిగా ఉన్నప్పుడు కూడా పోరాటం అయిపోయింది. ఉద్యమకారుగా ఉన్నప్పుడు ఒక రకమైన పోరాటం, మంత్రిగా ఉన్నప్పుడు బయటికి రాకుండా చేసే పోరాటం, మంత్రిగా ఉండి బయటికి రాకుండా చేసే పోరాటంలో ఇలా నెట్టివేసిండు. ఎందుకంటే అది ఆయన ఇచ్చిన పదవి కాబట్టి నెట్టేసిండు. ఉద్యమంలో ఉన్నాడు, నెట్టేయడానికి ఆస్కారం లేకుండే. కానీ మంత్రిగా ఉన్నాడు, అది ఆయన ఇచ్చిన పదవి కాబట్టి, ఆయన హక్కు కాబట్టి, ఆయన ఇష్టం కాబట్టి నెట్టివేయగలను. కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది ఆ నెట్టివేసిన నాడు మా కాన్షియన్స్ అందరూ బాధపడే కొంచెం ఏమన్నా గిట్ల నెట్టేసి అని చెప్పి. కానీ తెలంగాణలో సంతోషపడ్డది. నాకు అర్థం కాలేదు, నన్ను తీసేస్తే తెలంగాణ సమయం బాధపడదు కానీ నన్ను తీసేస్తే తెలంగాణ సమయం ఎందుకు సంతోషపడుతుందని అర్థం కాలేదు. అడిగిన నేను ఒక ఇద్దరు ముగ్గురు, అన్న ఎన్న నుంచో ఎదురు చూస్తాను నీకోసం, మళ్ళీ ఒక పోరాటం చేసే బిడ్డ దొరకాలని చెప్పి అనుకున్నాను. ఆ పోరాట బిడ్డ నువ్వే కావాలని అనుకున్నట్టుగా మా చేతిలో పడ్డావు. ఇక కొనసాగుతానా ఇప్పుడు మళ్ళీ మా పోరాట స్ఫూర్తి చూస్తామని అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు అంటే ఇక నన్ను మళ్ళీ టెంట్ల కింద, మళ్ళీ సంఘాలలో, మళ్ళీ రోడ్ల మీద ఉద్యమాలు చేసేది బాధ్యత నాకు అప్పుడప్పుడుగా నేను ఫీల్ అవుతాను. డెఫినెట్గా ప్రజలు ఆశించిన పద్ధతులలో ఏ విశ్వాసం ఏ బాధ్యత నా మీద పెట్టిందో ఆ బాధ్యతని ఆ విశ్వాసాన్ని వమ్ము కాకుండా సమున్నతంగా ముందు తీసుకుపోయే కర్తవ్యం చేస్తానని చెప్పి మీకు హామీస్తా ఉన్నా. రాజీ లేని పోరాటమే తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి రాజీ లేకుండా పోరాడతానని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.